గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను జోనాభిరామ్. ముందుగా ముఖ్యాంశాలు. గాంధీ ఆసుపత్రిలో హెల్ప్ లైన్ ప్రారంభం. ఐకమత్యంతో కరోనాపై గెలుద్దామంటూ సిపి పిలుపు. నిజామాబాద్ జిల్లా రాకాసిపేట గ్రామం సమస్యల వలయం. మురుగు కాలువల్లో తాగునీటి కుళాయిలు. కరోనాపై అవగాహన కల్పిస్తున్న ఆశా వర్కర్లు. ఇంటింటికి తిరుగుతూ సూచనలిస్తున్న వైనం. నిర్మాణ వ్యర్థాల మయంగా మారిన బోరబండ శ్మశాన వాటిక. సమస్యను పరిష్కరించాలంటూ స్థానికులు. సంయమనం పాటించడమే కాకుండా ఐకమత్యంగా ఉంటూ కరోనాపై సమిష్టిగా విజయం సాధిద్దామంటూ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ వద్ద రోగులకు వారి కుటుంబ సభ్యుల కోసం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోగుల భద్రత, వైద్యం అందుతున్న తీరును కుటుంబ సభ్యులకు తెలియజేయడం కోసం ఈ హెల్ప్ లైన్ను ప్రారంభించినట్లు తెలిపారు. కార్యక్రమంలో గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు, కోవిడ్ నోడల్ అధికారి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. చేస్తున్నాము. క్రైసిస్ సిచ్యువేషన్లో కొంచెం పేషెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కొంచెం పేషెన్స్ పెట్టండి అండ్ ఫాలో ది ప్రోటోకాల్. ఏం ప్రోటోకాల్? సో ఆ ఫోన్ నంబర్ ఉంటే అందరూ కూడా, మీరు కూడా మీ వంతు సహకారం ఇంతకాలం మాకు అందించారు. ఈ ఫస్ట్ వేవ్లో మీ సహకారంతో మేము ఇంత సేవ చేయగలిగాము. అదే సహకారం మనకి సెకండ్ వేవ్లో కూడా ఇస్తే, అంటే ఇప్పుడు అందరం కలిసి, ఇది ఒక మానవాళికి వచ్చిన ఒక చాలా విపత్తు, పెద్ద విపత్తు. మనం అందరం కలిసి చేసుకుంటేనే అవుతుంది. సో చేసే వాళ్ళ మీద బురద చల్లటం కానీ, చేసే వాళ్ళని మనం ఇది చేయటం కానీ, ఇటువంటి ఇవి మనము చేయద్దు. చిన్న చిన్న ఏమన్నా జరిగినా కూడా అవి ఎవరు కూడా కావాలని చేసేవి కాదు. సో ఈ సహకారం, మీ సహకారం ఇంతకుముందు ఎలా ఉందో అలాగే ఉండాలని మీ అందరికీ, మా మీడియా మిత్రులందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అండ్ మీరు రియల్గా డెఫినెట్గా మీ అందరి కోఆపరేషన్ ఉండబట్టే మేము ఇంత సేవ చేయగలుగుతున్నాము. పబ్లిక్కి కూడా అపీల్ చేస్తున్నాము. క్రైసిస్ సిచ్యువేషన్లో కొంచెం పేషెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కొంచెం పేషెన్స్ పెట్టండి అండ్ ఫాలో ది ప్రోటోకాల్. ఏం ప్రోటోకాల్? మనకి సెకండ్ వేవ్లో కూడా ఇస్తే, అంటే ఇప్పుడు అందరం కలిసి, ఇది ఒక మానవాళికి వచ్చిన ఒక చాలా విపత్తు, పెద్ద విపత్తు. మనం అందరం కలిసి చేసుకుంటేనే అవుతుంది. సో చేసే వాళ్ళ మీద బురద చల్లటం కానీ, చేసే వాళ్ళని మనం ఇది చేయటం కానీ, ఇటువంటి ఇవి మనము చేయద్దు. చిన్న చిన్న ఏమన్నా జరిగినా కూడా అవి ఎవరు కూడా కావాలని చేసేవి కాదు. నిజామాబాద్ జిల్లా రాకాసిపేటలోని 13వ వార్డు సమస్యల మయంగా మారింది. అనేక సంవత్సరాలుగా ఈ వార్డుకు తాగునీరు సరిగా రావడం లేదు. ఒకరోజు వస్తే మరుసటి రోజు రావు. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పైగా తాగునీటి కుళాయిలు మురికి కాలువల్లో ఉండడంతో జలాలు కలుషితమవుతున్నాయి. ప్రత్యామ్నాయం లేకపోవడంతో వాటిని స్థానికులు తాగవలసి వస్తుంది. ఇలా అయితే తమకు రోగాలు వస్తాయని, తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. రోగాలు వస్తున్నాయి. మురనే కరోనా వచ్చింది. కరోనా రోగం ఇంత, ఈ రోగం ఇంత, మేము అందరం చచ్చిపోవాలి. ఇక ఇక్కడ రాకాసిపేటకు ఎవరు పట్టించుకునేటోళ్ళే లేరు. మోటార్లు వేస్తారు, నీళ్ళు అచ్చటి నీళ్ళు కూడా రంగరంగ అటే పోతాయి. అవి ఆ బోర్లు పెట్టంగానే తాగతానికి కూడా దొరకాయి. ఇక దేశాలు పట్టుకొని తిరగాల మేము. ఇక అట్లున్నదయ్యా మాది. జర మీరు కనిపెట్టి మీ మనసులో తీసుకోండి. ఇక ఏ వచ్చిందట, ఆయన కూడా ఆ సారు కూడా ఏం చేయలేదు. మరి మాకు ఇట్లా పట్టించుకోకుండా ఎట్లయ్యా? అందరు కూడా సార్లు కానీ, ఓల్బీ కానీ, ఎమ్మెల్యే కానీ, ఏసీ కానీ, బీసీ కానీ అందరూ పట్టించుకోవాలి. మాకు పట్టించుకుంటేనే అవుతాయి. కలెక్టర్ కాడికే పట్టించుకుంటేనే అవుతాయి.
మేము అన్ని ఓట్లు వేస్తలేమా, మేము అందరికి గెలిపిస్తలేమా? అసలు కౌన్సిలర్ కూడా ఈ వాడకు పట్టించుకునే వచ్చిండు. రావాలా కూడా రాదని కాదయ్యా, రావాలా. చెత్త బండి ఇస్తాం, చెత్త బండికి చెత్త ఇస్తాము, ఇక్కడ జమ చేసి చెత్త బండి రావాలా మున్సిపాలిటీ నుంచి. వార్డ్ నంబర్ 10. వార్డ్ నంబర్ 10. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు ఇంటింటికి తిరుగుతూ అవగాహన కల్పిస్తున్నారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని కనకాపూర్ గ్రామంలో వారు పర్యటించారు. ఎవరికైనా దగ్గు, జ్వరం ఉన్నట్లయితే వెంటనే సమాచారం ఇవ్వాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కు ధరించాలని సూచించారు. బయటకు వెళ్లినప్పుడు భౌతిక దూరం పాటించాలన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలంలోని ఇస్లాం నగర్ పరిసర ప్రాంతాల్లో ఏఎన్ఎం, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు వీధి వీధినా తిరుగుతూ కరోనాపై అవగాహన కల్పించారు. వైరస్ లక్షణాల గురించి వివరించారు. కాచి చల్లార్చిన నీటిని వినియోగించడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. కార్యక్రమంలో ఏఎన్ఎంలు శ్రీలత, ఆశా వర్కర్లు విజయ, మల్లేశ్వరి, అంగన్వాడీ టీచర్లు, రెవెన్యూ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శి హరీష్ పాల్గొన్నారు. కోవిడ్ ఇంజక్షన్ జ్వరం వచ్చిందా? ఏం రాలేదు. నెల అయిందా మరి వేసుకొని? నెల కాలేదు. ఎన్ని రోజులు అవుతుంది? ఇంకా 15 రోజులకు మళ్ళీ నువ్వు ఇచ్చిన ఫోన్ నెంబర్ పట్టుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి రా. నెల రోజులకు మళ్ళీ చెడు పడుతుంది. ఫోన్ నెంబర్, ఆధార్ నెంబర్ పట్టుకొని మీసేవలో పెట్టుకోవాలి. ఫస్ట్ రోజు, తర్వాత 2 రోజులు పడుతుంది. ఇంజక్షన్ 2 డేస్ పడుతుంది. దగ్గు, జ్వరము ఇంజక్షన్ వేసుకున్నావా? కోవిడ్ ఇంజక్షన్ జ్వరం వచ్చిందా? ఏం రాలేదు. నెల అయిందా మరి వేసుకొని?
నెల కాలేదు. ఎన్ని రోజులు అవుతుంది? ఇంకా 15 రోజులకు మళ్ళీ నువ్వు ఇచ్చిన ఫోన్ నెంబర్ పట్టుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి రా. నెల రోజులకు మళ్ళీ చెడు పడుతుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని బోరబండ శ్మశాన వాటిక నిర్మాణ వ్యర్థాల నిలయంగా మారుతోంది. కొంతమంది వ్యక్తులు ఇందులో బిల్డింగ్ మెటీరియల్ వేసి వెళ్లిపోతున్నారు. ఈ విషయాన్ని స్థానికులు అధికారుల దృష్టికి తీసుకుపోయిన ఫలితం ఉండడం లేదు. ఈ సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. రాజు చూడు లోపలికి మేక కాదు కదా, ఒక చిన్న గడ్డి పోస కూడా రాదు. మాటలు చెప్ప తాళం ఎవరు ఉంటారు అంటే ఏదో బొందగడ్డ కొట్టి పైసలు తీసుకుని కాదు కదా. మరి పైసలు తీసుకుంటారు కదా సార్, మళ్ళీ వస్తారు పైసలు తీసుకుంటారు. వచ్చింది ఇప్పుడు జై భీమ్. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ నియోజకవర్గంలో బోరబండ డివిజన్లో ఉన్నటువంటి హిందూ శ్మశాన వాటికలో జరుగుతున్నటువంటి అక్రమాలపై జిహెచ్ఎంసీ అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుచున్నాము. బొందలగడ్డను బిల్డింగ్స్ కూలగొట్టినటువంటి మెటీరియల్ తీసుకొచ్చి డంపింగ్ చేస్తున్నారు. రేపు తరతరాలకు ఉండవలసిన బొందలగడ్డను ఇప్పుడే ఏం లేకుండా కనుచూపు మేరలో మొత్తం విడతాలను తీసుకొచ్చి నింపుతున్నారు. కావున దానిపైన స్థానిక ఎమ్మెల్యే గారు అలాగే స్థానిక కార్పొరేటర్ గారు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే బోరబండలో ఉన్నటువంటి శ్మశాన వాటిక మీద ఎక్కడైనా కూడా ఎస్సీ కులస్తులలో బ్యాగెడ్తనం మాలవాళ్ళు చేసేవాళ్ళు బొందలగడ్డను చూసుకుంటారు. కానీ ఎక్కడ లేనటువంటి కొత్త పద్ధతిని పకడిజన్ అయినటువంటి యాదయ్య గారు వచ్చి మా ఎస్సీల మీద దౌర్జన్యం చేస్తూ ఎస్సీల మీద అక్రమ కేసులు పెడుతూ వాళ్ళను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. కావున దీనిపైన కూడా మేము న్యాయ పోరాటం చేస్తాం. ఆయన మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి మేము కూడా ఆయన మీద పోరాడుతాం. హైదరాబాద్ చాంద్రాయణగుట్ట పోలీసులు చైన్ స్నాచర్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ₹1,00,000 విలువ చేసే ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. చాంద్రాయణగుట్ట ప్రాంతంలో ఇటీవల కాలంలో చైన్ స్నాచింగ్ కేసులు బాగా పెరిగాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. గత నెల 11వ తారీఖు పర్వీన్ బేగం అనే చంద్రాయణగుట్ట ప్రాంతంలో ఉంటారు. వాళ్ళ ఇంట్లో బంగారం నగలు మొత్తం 8 లక్షలు విలువైనటువంటి వస్తువులు పోయాయి. అప్పుడు విచిత్రం ఏంటంటే ఇవన్నీ కూడా తాళాలు వేసినట్టే ఉన్నాయి. ఇంటి తాళాలు, అల్మరా తాళాలు. కాబట్టి ఎవరో తెలిసిన వాళ్ళే చేసుంటారనే అనుమానంతో ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి 2 అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది. అబ్దుల్ అజీం, మజార్ అలీ వీళ్ళిద్దరూ కూడా మా దగ్గర బంధువులు. వాళ్ళ ఇంటి దగ్గర వస్తూ ఉంటారు. ఒకసారి అలా వచ్చినప్పుడు ఈ తాళాలు గమనించి దానికి డూప్లికేట్ తాళాలు తయారు చేసి వాటి ద్వారా వీళ్ళందరూ కూడా ఇంటి ఓనర్స్ ఎప్పుడైతే వేరే ఇంటికి వెళ్ళారో వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు ఈ డూప్లికేట్ తాళాలతో ఈ మజార్ అలీ అనే అతని చేత ఇతను ఈ అబ్దుల్ అజీం ఈ దొంగతనం చేయడం జరిగింది. మొత్తం ఈ మొత్తం ప్రాపర్టీ అంతా కూడా ఇంటాక్ట్గా రికవర్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మన క్రైమ్ టీం చాంద్రాయణగుట్ట ప్రశాంత్ కానిస్టేబుల్, ప్రవీణ్ కానిస్టేబుల్, వెంకటేష్ గౌడ్ కానిస్టేబుల్, రంగరాజు కానిస్టేబుల్, నిఖిల్ సాయి, విద్యావతి ఉమెన్ పీసీ వీరితో పాటు మన డిఐ చాంద్రాయణగుట్ట ప్రసాద్ వర్మ, ఇన్స్పెక్టర్ చాంద్రాయణగుట్ట భాస్కర్, మన ఏసీపీ మాజీ వీరందరికీ కూడా మన కమిషనర్ ఆఫ్ పోలీస్ గారి తరఫున
రెమిడిసివిర్ ఇంజెక్షన్లను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్న నిందితుడిని హైదరాబాద్లోని గుడిమల్కాపూర్ ప్రాంతంలో పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని నిఖిల్ అగర్వాల్గా గుర్తించారు. విశ్వసనీయ సమాచారం అందడంతో ఉత్తర మండల పోలీసులు మెరుపుదాడి చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఒక్కొక్క ఇంజెక్షన్ను 30,000 రూపాయలకు అమ్ముతున్నట్లుగా పోలీసుల విచారణలో నిందితుడు అంగీకరించాడు. రౌడీ షీటర్లు నేరగాళ్లకు బంజారాహిల్స్ పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. నేరాలకు దూరంగా ఉండకపోతే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు. కార్యక్రమంలో ఏసీపీ సుదర్శన్, ఇన్స్పెక్టర్ శివ తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పొలానికి వెళ్లిన మహిళను ఏనుగులు తొక్కి చంపాయి. కొమరాడ మండలంలోని పాత కలికోటలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. పొలం పనులు చేసుకుంటున్న వారిపై దాడికి దిగడంతో ఓ మహిళా రైతు అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో మిగిలిన వారంతా అక్కడి నుంచి పరుగులు తీశారు. మృతురాలిని కలికోట గ్రామానికి చెందిన అప్పమ్మగా గుర్తించారు. మృతదేహాన్ని బంధువులు పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. దాని పరుగు చూ అటు వెళ్ళిపోయిన అనమాట. అల్లుడు అక్కడ కేక వేస్తాను ఇటు వచ్చి అటు వెళ్ళిపోవచ్చు. ఓకేనా, హ్యాపీనా? కరోనా నియంత్రణ, వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం తదితర అంశాలపై మంత్రి ఆళ్ల నాని విజయవాడలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ పీడితుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 420 కేంద్రాలు అందుబాటులో ఉన్నాయన్నారు. అన్ని కోవిడ్ ఆసుపత్రుల్లో పడకల సంఖ్య పెంచే దిశగా ముందుకు సాగుతున్నామన్నారు. రాగిజావ లాంటి దాంతో స్టార్ట్ అయ్యి సాయంత్రం పూట నైట్ డిన్నర్తో మళ్ళీ మధ్యలో భోజనం, తర్వాత టీ స్నాక్స్, అందులో మరి ప్రతిరోజు ఫ్రూట్లు, ప్రతిరోజు సాయంత్రం గుడ్లు. శ్రీకాకుళం పట్టణాన్ని మొత్తాన్ని కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు అధికారులు. జిల్లాలో కరోనా వ్యాధి తీవ్రమవుతున్న నేపథ్యంలో పోలీస్ శాఖ పటిష్టమైన చర్యలు తీసుకుంటుంది. 2 రోజులుగా రాత్రి గస్తీని ముమ్మరం చేసింది. రాత్రి 10 గంటల తర్వాత బయటకు వచ్చే వారి భరతం పడుతున్నారు.
చేస్తున్నారని మీకు అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం టౌన్లో ముఖ్యంగా ఆ ఆదేశాలను పూర్తిగా ఇంప్లిమెంట్ చేయడానికి ఎస్పీ శ్రీ అమిత్ బర్దర్ గారి ఆదేశాల మేరకు మనం ఈ రోజు నుంచి 12 o'clockకే అన్ని షాప్స్ క్లోజ్ చేయడం జరిగింది. ఎసెన్షియల్ సర్వీసెస్ తప్ప మిగిలినవన్నీ ఆఫ్ చేయడం జరిగింది. అలాగే 12 తర్వాత సామాన్య ప్రజలు కానీ అత్యవసరాలు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు రోడ్ల మీద రావడానికి లేదు. అది ఇంప్లిమెంట్ చేయడం కోసం మా పోలీసు వారందరూ రోడ్డు మీద ఉండి అన్ని రోడ్స్ అబ్స్ట్రక్ట్ చేసి ఎవరైనా రీజన్ లేకుండా తిరుగుతుంటే వాళ్ళని ఆఫ్ చేసి ఈరోజు మొదటి రోజు కాబట్టి వాళ్ళని వార్న్ చేసి ఫొటోస్ తీసుకొని పంపించడం జరుగుతుంది. రేపటి నుంచి ఇలా 12 తర్వాత ఎవరైనా బయట తిరిగితే మాత్రం వారి మీద కఠిన చర్యలు ఉంటాయి. ఇది అలా ఎవరింటికి వాళ్ళు చేరేటట్టు ప్లాన్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ ఉదయం 6 నుంచి 12 వరకు కూడా 144 సెక్షన్ అమల్లోనే ఉంటుంది. నలుగురు కన్నా ఎక్కువ మంది ఒక చోట ఉండటానికి లేదు. అలాగే ఏదైనా పని లేకుండా బయట తిరగటానికి లేదు. అట్ ది సేమ్ టైం ఎక్కడన్నా మీరు నిత్యావసరాలు తీసుకుంటున్నారు లేదా ఏదైనా పనిలో ఉన్నారు అక్కడ కూడా మీరు సామాజిక దూరం పాటిస్తూ కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారమే ఇది చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తూ ఈ 6 నుంచి 12 మధ్యన ఈ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. వెహికల్స్ కూడా అయిపోతాయి సార్ 12 తర్వాత మధ్యాహ్నం 12 తర్వాత వెహికల్స్ అన్నీ ఆఫ్ చేయడం జరుగుతుంది. కేవలం అత్యవసర సర్వీసెస్ మాత్రమే అందుబాటులో ఉంటాయి. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గాంధీ ఆసుపత్రిలో హెల్ప్ లైన్ ప్రారంభం. ఐకమత్యంతో కరోనాపై గెలుద్దామంటూ సిపి పిలుపు. నిజామాబాద్ జిల్లా రాకాసిపేట గ్రామంలో సమస్యల వలయం. మురుగు కాలువల్లో తాగునీటి కుళాయిలు. కరోనాపై అవగాహన కల్పిస్తున్న ఆశా వర్కర్లు ఇంటింటికి తిరుగుతూ సూచనలిస్తున్న వైనం. నిర్మాణ వ్యర్థాలమయంగా మారిన బోరబండ శ్మశాన వాటిక. అధికారులు ఈ సమస్యను పరిష్కరించాలంటున్న స్థానికులు. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.